హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. నేను చెప్పా కదండీ! మా ఇంటి ముందు మామిడి చెట్టు ఉందండి. దానికి చాలా మ్యాంగోస్ ఉన్నాయి. ఎవ్రీ వీడియోలో ఏదో ఒకటి అయితే మ్యాంగో కోసం అయితే వీడియో చేస్తా అని చెప్పాను కదా! సో, నెక్స్ట్ వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయతో తాండ్ర అనమాట. ఎప్పుడు పండిన మామిడికాయతోనే కదా చేస్తాము. సో, ఈసారి అయితే పచ్చి మామిడికాయతో చేసి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా నా వీడియో చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, దీనికోసం అయితే ఒక 2 పచ్చి మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా! ఒక్క మ్యాంగోకి ఎన్ని పీసెస్ అయ్యాయో. ఇవైతే వాష్ చేసేసి, పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్‌కి అయితే కట్ చేసేసుకున్నాను. చాలా పెద్ద మ్యాంగోస్ అండి ఇవి. ఒక్కొక్కటి వచ్చేసి నాకు తెలిసి 500 గ్రామ్స్ అయితే కంపల్సరీ ఉంటుందనమాట. అంత పెద్దవి ఇవి. సో, ఇవైతే నీట్‌గా వాష్ చేసుకొని పీసెస్ అయితే చేసుకున్నాం కదా! జస్ట్ మనం మిక్సీ పట్టేసుకోవడమే ఇలా పేస్ట్ లాగా. పేస్ట్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వేసుకొని ఇదైతే బాగా ఉడికించుకోవాలన్నమాట. మరి ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదండి. జస్ట్ మనం తక్కువ టైంలోనే అయిపోతుంది. 10-15 మినిట్స్‌లో అయిపోతుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో అయితే నేను బ్రౌన్ షుగర్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే షుగర్ వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఇది వేసేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కొంచెం ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలనమాట. అంతే అండి, పచ్చి మామిడికాయతో తాండ్ర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటి ప్లేట్స్ ఏమన్నా తీసుకొని దానికి కొంచెం లైట్‌గా ఘీ అయితే అప్లై చేసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని అయితే దీనికైతే లైట్‌గా ఇలా అప్లై చేసుకోవాలనమాట. మరీ పలుచగా కాకుండా, అలాగే మరీ ఎక్కువ దళసరిగా కాకుండా ఇలా ఈ విధంగా అయితే మనం పెట్టేసుకొని ఎండలో 2 డేస్ ఉంచుకుంటే సరిపోతుందండి. జస్ట్ 2 డేస్‌కి మనకి అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇదేనండి, చాలా సింపుల్ అనమాట. ఎప్పుడు పండిన మామిడికాయలతోనే కాకుండా ఇలా పచ్చి మామిడికాయలతో కూడా తాండ్ర అయితే చేసుకోవచ్చు. ఈ పచ్చి దాంతో చేసినప్పుడు మనకి ఒకవేళ బెల్లం కొంతమంది ఇష్టపడకపోతే షుగర్ వేసుకుంటారు కదా! అలా వేసుకున్నప్పుడు కొంచెం కలర్ ఏమన్నా ఫుడ్ కలర్ వేసుకుంటే చాలా బావుంటుంది. అంటే చూడ్డానికైతే చాలా అందంగా ఉంటుంది. నేనైతే ఎటువంటి కలర్స్ అయితే యూజ్ చేయలేదు. జస్ట్ బ్రౌన్ షుగర్ అండ్ 2 మ్యాంగోస్ మాత్రమే యూజ్ చేశాను. పిల్లలు కూడా చక్కగా తినొచ్చు. మా పాపకైతే ఇది చాలా బాగా నచ్చేసింది. డైలీ తింటుందనమాట. అంత బావుంది ఇదైతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా జస్ట్ 2 మ్యాంగోస్ ఉన్నా, 1 మ్యాంగో ఉన్నా కూడా మనం ట్రై చేయొచ్చు. ఎండలు మండిపోతున్నాయి కదా! సో, 1 డేలోనే మనకి ఈ మ్యాంగో తాండ్ర అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే కనుక నా ఛానల్‌ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసేసేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.